వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శ్రీ హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో చేపట్టిన శోభాయాత్ర కన్నుల పండుగగా నిర్వహించారు. స్థానిక షరాబ్ బజార్లో శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి ప్రారంభమైన శోభాయాత్ర షరాబ్ బజార్, బోస్ రోడ్డు, మెయిన్ రోడ్డు, సత్యనారాయణ టాకీస్ రోడ్డు మీదుగా సాగింది. ఆంజనేయ స్వామి పతాకాన్ని చేపట్టి భక్తులు శ్రీరామ జై రామ జై జై రామ అంటూ శోభాయాత్రలో పాల్గొన్నారు. మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతూ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వార్షిక హనుమాన్ జన్మదినం సందర్భంగా శుక్రవారం పట్టణ పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. జూన్ 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆలయంలో వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకలు, 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ, స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూతి అనురాధ, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూతి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడపల్లి చంద్రశేఖర్, ఆర్ సురేష్, ఎం వెంకటేష్, కె రాజశేఖర్, వి లీలా ప్రసాద్, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణంలో షరాబ్ బజార్ నందు వేయించేసినటువంటి శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాల భాగంగా ఇది 16వ సంవత్సరం వార్షికంగా జరుగుతుంది. ఈ రోజున ముందు రోజున 31వ తారీఖున శోభాయాత్ర దిగ్విజయంగా పురవీధుల్లో జరిగింది. మన భజన సంకీర్తన సంఘం వాళ్ళు భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేశారు. రేపటి నుంచి 1వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా శ్రీ స్వామివారికి నిత్య అభిషేకములు, వివిధ రకాల పండ్ల పుష్పములతో అలంకారములు, హోమములు అన్నీ జరుగుతూ ఉంటాయి. పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభమవుతున్నాయి. ఈరోజు శోభయాత్రతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. రేపు ఉదయం స్వామివారికి విశేషంగా పంచామృత స్నపన, సాయంత్రం నుంచి కూడా లక్ష హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 2వ తారీఖు నుంచి కూడా ఉదయం పూట విశేషంగా హనుమత్ యజ్ఞ కార్యక్రమం, సాయంత్రం పూట రోజుకొక స్వామివారికి విశేషార్చనలుగా జంబీర ఫలార్చన, సింధూరార్చన, అలాగే చూతఫలార్చన, అలాగే తమాల పూజ, విశేషాది కార్యక్రమం 11 రోజుల పాటు జరుగుతాయి. ఉదయం పూట యజ్ఞం, సాయంత్రం పూట విశేషార్చనలతో 11వ రోజున విశేషంగా స్వామివారి పూర్ణావతి కార్యక్రమంతో ఆ పారాయణ పత్రికలతో విశేష పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాన్ని కూడా వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్పి శివ గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే కార్యనిర్వహణాధికారి గారు అవధి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి గారి యొక్క పర్యవేక్షణలో విశేషంగా జరగబడుతున్నాయి. మహేష్ బాబు దత్తత గ్రామం బురిపాలెంలో ఈ రోజు ఆంధ్ర హాస్పిటల్ సౌజన్యంతో మల్టీ స్పెషాలిటీ క్యాంపు నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ ఉచిత క్యాంపు మరియు అవగాహన సదస్సు జరిగింది. ఈ క్యాంపులో మెడిసిన్, సర్జరీ, పిల్లల వైద్యులు, గైనకాలజీ, గుండె జబ్బులు మరియు చెవి, ముక్కు వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఈ క్యాంపులో 118 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఆంధ్ర హాస్పిటల్స్ డైరెక్టర్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పివి రామారావు మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం బురిపాలెంలో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు బురిపాలెంలో 39 క్యాంపులు నిర్వహించామని, ఈ గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్లోనే మోడల్ హెల్త్ విలేజ్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నామని ఈ సందర్భంగా చెప్పారు. ఈ శిబిరంలో డాక్టర్ ముదస్సిర్, డాక్టర్ సుజిని, డాక్టర్ సాయి కిషోర్, డాక్టర్ అమర్, డాక్టర్ పవన్ మరియు డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మహేష్ బాబు గారు ఆంధ్ర హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఆంధ్ర హాస్పిటల్ వారు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ మెడికల్ క్యాంపు, ఇది 38వ క్యాంపు. 38 పూర్తి చేసుకొని ఇది 39వ క్యాంపు. ఈ 39 క్యాంపులు ఇక్కడ జరిపి గ్రామస్తుల ఆరోగ్యం కోసం ఆంధ్ర హాస్పిటల్ వారు కానీ, అటు మహేష్ బాబు గారు కానీ ఎంతో శ్రద్ధతో గ్రామస్తుల కోసం చేస్తున్న ఈ కృషిని ఈ అభినందిస్తూ గ్రామస్తులందరూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్న డివిసి హాస్పిటల్కి మన వాళ్ళు కొంచెం అలవాటై ఉన్నారు. డివిసి హాస్పిటల్లో కేవలం పాడి రైతులకు మాత్రమే సబ్సిడీ మీద వైద్యం జరుగుతుంది. ఆంధ్ర హాస్పిటల్లో బుర్రిపాలెం అన్న ప్రతి వారికి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా మంచి వైద్యం అందుబాటులో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, పాడి రైతులు కాని వాళ్ళందరూ ఆంధ్ర హాస్పిటల్ని వినియోగించుకొని మహేష్ బాబు గారి సేవలు, ఆంధ్ర హాస్పిటల్ గారి సేవలు వినియోగించుకుంటారని ఆశిస్తూ ఈరోజు మనకి కృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఫ్రీ క్యాంప్ అనేది బుర్రిపాలెంలో చేస్తున్నాము. ఇది మనకి టోటల్ 39వ క్యాంప్ అండి. గత 8 సంవత్సరాల నుంచి
అన్ని క్యాంప్స్కి చాలా సక్సెస్ఫుల్గా చేస్తూ అందరి ఆదరణ అండ్ పొందుతున్నాము. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా మనం ఈ విలేజ్ మొత్తానికి, బోరేపాలెం విలేజ్ మొత్తానికి ఫ్రీ వ్యాక్సినేషన్, ఏ టైంలో అయితే వ్యాక్సినేషన్ అనేది దొరకని అవైలబిలిటీ లేని టైంలో మొత్తం విలేజ్ మొత్తానికి ఫ్రీ వ్యాక్సినేషన్ కోవిడ్ టైంలో చేశాము. అలా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం మహేష్ బాబు గారి యొక్క సపోర్ట్తో. ఇదే సపోర్ట్, ఇదే అసోసియేషన్ మాకు లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలని చెప్పేసి అండ్ కృష్ణ గారికి మళ్ళీ హ్యాపీ బర్త్డే అని చెప్పి టీమ్ యంగ్ జనరేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ నిర్వహించారు. టీమ్ యంగ్ జనరేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంస్థ అధ్యక్షులు సాదిక్ తెలిపారు. కార్యక్రమంలో టీమ్ యంగ్ జనరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ తీవ్ర ఎండల్లో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వాళ్ళందరికీ ఈరోజు టీమ్ యంగ్ జనరేషన్ తరఫున సుమారు 1000 మందికి మజ్జిగ పంపిణీ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలానే ఎంతోమంది వస్తున్నారు. మీరు కూడా మీ అందరూ ఆరోగ్యం పట్ల కానీ అలానే వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ యంగ్ జనరేషన్ తరఫున ఇలానే మా కార్యక్రమాలకి ఇంకా రానున్న రోజుల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాను. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విజయాన్ని కాంక్షిస్తూ అంగలకుదురు గణేష్ యూత్ ఆధ్వర్యంలో జేఎన్జే స్వదార్ హోం నందు పండ్లు పంపిణీ చేశారు. గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో హోంలోని వారికి పళ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెమ్మసాని పోతురాజు హాజరయ్యారు. కార్యక్రమంలో బొద్దులూరి వేణు, ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, గొల్లపూడి సాయిగిరి, ఎల్ఎంఎల్ ఖాదర్, విష్ణు, ఉన్నం మురళి, ఆలపాటి వెంకటరామయ్య, లక్ష్మయ్య చౌదరి, సదాశివరావు, బాబు నాయక్, శ్రీనివాస్, నాగేశ్వరరావు, చిట్టి తదితరులు పాల్గొన్నారు. స్నేహితులు, శ్రేయులు, వారి ఆత్మీయులను ఎంతోమంది ప్రభ వారి నిమిత్తమై ప్రభ సేవ చేయడానికి ముందంజలో ఉన్నారు ప్రభ. వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి ప్రభ. ఎంతోమంది పేదలకు సేవ చేయాలని ఆకాంక్షతో ప్రభ ఎదురు చూస్తున్నారు ప్రభ. వారి కోరికను దీవించి ఆశ్రయించండి. మీ చిత్తమైతే ప్రభ. పెమ్మసాని చంద్రశేఖర్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు అత్యధికమైన మెజార్టీతో గెలవాలని, ఈ గుంటూరు పార్లమెంటు పరిధిలో ఆయన బ్రహ్మాండంగా సేవ చేయాలని, ఆ సేవ చేసేటటువంటి శక్తిని భగవంతుడు కల్పించాలని చెప్పేసి ఇవాళ జేఎంజే స్వదార్ హోంలో ప్రార్థనలు జరిపించి ఇక్కడ ఉన్న అనాథ పిల్లలందరికీ కూడా ఫ్రూట్స్ పంచిపెట్టడం జరిగింది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు మధ్యతరగతి కుటుంబంలో జన్మించి చక్కగా బ్రహ్మాండంగా చదువుకొని విదేశాలు వెళ్ళి విదేశాల్లో కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలు అవరోధించి కొన్ని లక్షల మందికి విదేశాల్లో జీవన ఉపాధి కల్పించి జన్మభూమికి మేలు చేయాలి, జన్మభూమికి సేవ చేయాలనేటాంటితో తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ పోటీ చేయటం, ఆయన యొక్క నినాదం ఒకటే, పుట్టిన గడ్డకి
నేను సేవ చేయాలనే దాంతోనే ఇవాళ ఇక్కడ పోటీ చేస్తున్నాను. ఒక మోడల్గా ఈ పార్లమెంట్ తీర్చిదిద్దుతాను. ముఖ్యంగా తెనాలి ప్రాంతాన్ని, ఆంధ్ర ప్యారిస్గా ఉన్నటువంటి తెనాలి ప్రాంతాన్ని ఒక మోడల్ సిటీగా, ఆంధ్ర ప్యారిస్ అంటే ఆంధ్ర ప్యారిస్ అనే విధంగా ఎవరైనా రిటైర్ అయిన వాళ్ళు కానివ్వండి, ఒక మంచి ప్రశాంతమైన జీవితం ఎవరైనా గడపాలంటే మనం తెనాలి ప్రాంతంగా వెళ్ళాలి అనే విధంగా ఒక ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ నెలకొల్పే విధంగా రోడ్ల విషయంలో కానివ్వండి, ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి, యువతకి ఉద్యోగాల అవకాశాలు కల్పించే దాంట్లో కానివ్వండి, ప్రతి ఒక్క అంశంలో కూడా ఆయన ముఖ్యంగా రాజధాని అమరావతిని నెలకొల్పే దాంట్లో ఇవాళ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని సర్వనాశనం చేసిన సంగతి మనం అందరం చూసాం. మంచివారికి అవకాశం ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారికి తోడుగుండే వ్యక్తులకు అవకాశం ఇవ్వాలనే దాంట్లో పెమ్మసాని చంద్రశేఖర్ గారు విద్యావంతుడు, చక్కగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగల సత్తా ఉన్న నాయకుడు అని చెప్పి ప్రజలందరూ కూడా పెమ్మసాని గారికి బ్రహ్మరథం పట్టారు. ఈరోజు వీరవల్లి మురళి గారి ఆధ్వర్యంలో ఈ అనాథాశ్రమంలోని పిల్లలకి, వృద్ధులకి బ్రెడ్, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కొనసాగించాలని ఆకాంక్షిస్తూ డాక్టర్ చంద్రశేఖర్ గారు రేపు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తూ ఆయన భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలకి అనేక సేవా కార్యక్రమాలని ప్రవేశపెట్టి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి భవిష్యత్తులో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేస్తారని, అదేవిధంగా స్కూల్స్, హాస్పిటల్స్ వంటి సంస్థలను ఏర్పాటు చేసి అనేక మందికి ఉపాధిని కల్పిస్తారని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాన్ని ప్రజలకి తీసుకొస్తారని భావిస్తూ ఇప్పుడు చిన్న విరామం.